మాంసం దగ్గర గాని మనిషి బుద్ధి తెలియదంటారు. ఎన్నికల సమయంలో మన నాయకుల్లో నిలకడయంతో తెలుస్తోంది. మునుపెన్నడూ లేనంతగా ఈసారి జంపు జిలానీలు రెచ్చిపోతున్నారు. 2 రోజుల్లో 3 పార్టీలు మార్చేసే స్థాయికి ఎదిగిపోయారు. ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు. అన్ని పార్టీల్లోనూ ఈ జంపింగ్ విన్యాసాలు నిస్సిగ్గుగా సాగుతున్నాయి. వచ్చిన వాళ్ళను వచ్చినట్టు పార్టీలు కండువాలు కప్పి కౌగులించుకుంటున్నాయి. నిన్నటిదాకా తిట్టిపోసిన నేతలకు బీఫారాలిచ్చి ఎన్నికల బరిలో దింపుతున్నారు. ఈ ఫిరాయింపుల సంస్కృతి పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబిఎన్. వారం వారం నిర్వహించే ఒపీనియన్ పోల్ ద్వారా జంపు జిలానీలపై ప్రజాభిప్రాయాన్ని కోరింది. పోల్ నిర్వహించిన విధానం, దాని ద్వారా వచ్చిన ఫలితాలు ఏమిటన్నది మా స్పెషల్ కరెస్పాండెంట్ శివప్రసాద్ న్యూస్ రూమ్ నుంచి అందిస్తారు. శివప్రసాద్, వెరీ గుడ్ ఈవినింగ్. ఓవర్ టు యు. వెరీ గుడ్ ఈవినింగ్ రూపా. ప్రధానంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దీన్ని 10వ వారం ఇవాళ జరుగుతోంది. 9 వారాలు సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఒపీనియన్ పోల్ని మళ్ళీ ఇవాళ 10వ వారం కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించింది. అంటే మొత్తం మీద ఇప్పటివరకు చూసుకున్నట్టయితే దాదాపు 6 లక్షల ఓటర్లు మొత్తం అంతా కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా కేవలం ఒక మిస్డ్ కాల్ ద్వారా తమ యొక్క ఒపీనియన్ చెప్పేటటువంటి కొత్త విధానాన్ని జస్ట్ వింగ్స్ అనేటటువంటి ఒక సంస్థ యొక్క సహకారంతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టింది. దీంట్లో అనేక ప్రధానమైనటువంటి అంశాలు, రాజకీయాలు కానివ్వండి, మిగిలినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు దీంట్లో ఇప్పటివరకు ఈ 10 వారాల నుండి చోటు చేసుకున్నాయి. అది ఇవాళ వచ్చినటువంటి ఈ ఒపీనియన్ పోల్ చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇందాక రూప చెప్పినట్టుగా రాజకీయాల్లో ఉండేటటువంటి కుళ్ళుని, రాజకీయ నాయకుల యొక్క వైఖరిని తప్పుపట్టేటటువంటి, ప్రక్షాళన చేసేటటువంటి దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారనేటటువంటి దానికి ఇవాళ వచ్చినటువంటి ఒపీనియన్ పోల్ అద్దం పడుతూ ఉంది. రాజకీయ నాయకులు పదవుల కోసం కానీ, స్వార్థం కోసం కానీ, డబ్బు కోసం కానీ, కేవలం సీట్ల కోసమే రాజకీయ నాయకులు పార్టీలు మారటం అనే దాన్ని పూర్తిగా తిరస్కరిస్తూ ప్రజలు ఓట్ చేసినటువంటి పరిస్థితి ఇవాళ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ వచ్చినటువంటి ఒపీనియన్ పోల్లో మొత్తం మీద 4 ఆప్షన్స్ మనం యాజ్ యూజువల్గా ఇస్తున్నట్టే 4 ఆప్షన్స్ ఇచ్చాం. మొట్టమొదటి ఆప్షన్ టికెట్ల కోసం పార్టీలు మారడం తప్ప అనేటటువంటిది మొట్టమొదటి ఆప్షన్. ఈ ఆప్షన్ కనుక చూసినట్టయితే 14,790 మంది దీనికి ఓట్ చేశారు. 25.13% దీనికి అనుకూలంగా ఓట్ చేయడం జరిగింది. లేకపోతే రెండవ ఆప్షన్ కనుక తీసుకుంటే టికెట్ల కోసం పార్టీలు మారడంలో ఎలాంటి తప్పు లేదు అని అభిప్రాయపడ్డటువంటి వాళ్ళు కేవలం 3,017 మంది మాత్రమే ఉన్నారు. అంటే 5.17% మంది ఈ రెండవ ఆప్షన్కి అనుకూలంగా ఓట్ చేశారు. లేకపోతే మూడవ ఆప్షన్ కనుక చూసినట్టయితే రాజకీయాల్లో ఇది చాలా సహజమైనటువంటి విషయం పార్టీలు మారడం అనేటటువంటి ఆప్షన్కి 8,759 మంది అనుకూలంగా తమ యొక్క మద్దతు తెలుపుతూ వాళ్ళు మిస్డ్ కాల్స్ ఇచ్చారు. 15% మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఓటింగ్ వచ్చింది. లేకపోతే చివరి ఆప్షన్ కనుక తీసుకుంటే ఈ రాజకీయాల్లో ఎవరైతే ఇటువంటి పార్టీ ఫిరాయింపులకు పాల్పడతారో, టికెట్ల కోసం ఎవరైతే పార్టీలు మారుతారో అలాంటి వాడిని అనర్హులుగా ప్రకటించాలి అనేటటువంటి ఆప్షన్కి చాలా భారీగా స్పందన లభించింది. 31,812 మంది దీనికి అనుకూలంగా తమ యొక్క ఓటును వేయడం జరిగింది. అంటే 54.49% మంది దీనికి అనుకూలంగా ఓటేశారు. అంటే మొత్తం మీద కనుక మనం చూసినట్టయితే, అంటే టోటల్ కాల్స్ ఇవాళ వచ్చినటువంటి కాల్స్ చూసినట్టయితే 71,093 కాల్స్ మొత్తం అంతా కూడా చేశారు. వాటిలో 12,713 కాల్స్ రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే ఒక ఆప్షన్ కనుక చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆప్షన్ కనుక చేస్తే ఆటోమేటిక్గా కాల్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మొత్తం 12,000 పైచలకు కాల్స్ రిజెక్ట్ అయినాయి. అంటే మొత్తం తీసుకున్నటువంటి కాల్స్ 58,378 కాల్స్ మొత్తం మనం తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఆప్షన్ 1, ఆప్షన్ 4 కనుక చూసినట్టయితే మొత్తం మీద 46,602 మంది ఈ రాజకీయాల్లో ఇది తప్పు అనేటటువంటి నిర్ద్వందంగా తమ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. 80% మంది దానికి అనుకూలంగా తీర్పిచ్చినట్టయింది. అంటే ఈ తీర్పు ద్వారా అందరికీ, అంటే ప్రజలందరూ కూడా తమలో మార్పు వస్తుంది, చైతన్యం వస్తుంది. మేము గతంలోలాగా ప్రవర్తించబోం. ఎవరైతే కేవలం పదవుల కోసం, అధికారం కోసం, లేకపోతే టికెట్ల కోసం పార్టీలు ఫిరాయిస్తారో వాళ్ళకి బుద్ధి చెబుతాం అనేటటువంటి చైతన్యం ప్రజల్లో కనిపిస్తుంది. చాలా చాలా ఆహ్వానించదగినటువంటి మార్పు ప్రజల్లో కనిపిస్తున్నట్టుగా ఇవాళ ఓటింగ్ మనకి చాలా స్పష్టంగా చెప్తోంది. మొత్తం మీద చూసినట్టయితే ఇవాళ ఓటింగ్ ఒక కనువిప్పుగా కూడా కనిపిస్తుంది రూప. ఇకపోతే జస్ట్ వింగ్స్ తరఫున ఎవరైతే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే మిస్డ్ కాల్స్ ఇచ్చి దీంట్లో ఓటింగ్లో పాల్గొన్నారో, లక్కీ టిప్ ద్వారా 3 నెంబర్లకి గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తామని చెప్పి జస్ట్ వింగ్స్ సంస్థ ప్రకటించింది. ఆ మేరకి 3 నెంబర్లను ఇవాళ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవ్వడం కోసమని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 3 నెంబర్లు కనుక డ్రాలో కనుక ఈ 3 నెంబర్లు తీశారు. ఆ 3 నెంబర్లు చూసినట్టయితే 9494695202 ఆప్షన్ 1కి ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఈ నెంబర్కి జస్ట్ వింగ్స్ నుంచి డైరెక్ట్గా కాల్ చేసి వాళ్ళు గిఫ్ట్ హ్యాంపర్ వాళ్ళకి పంపిస్తారు. అలాగే ఆప్షన్ 3కి కాల్ చేసినటువంటి 8985754540 అనేటువంటి నెంబరు ఆప్షన్ 3కి వీళ్ళు కాల్ చేశారు. వాళ్ళకు కూడా డైరెక్ట్గా జస్ట్ వింగ్స్ నుంచి డైరెక్ట్గా గిఫ్ట్ హ్యాంపర్ వెళ్తుంది. అలాగే ఆప్షన్ 4కి కాల్ చేసినటువంటి 8886896880 ఈ నెంబర్కి కూడా జస్ట్ వింగ్స్ నుంచి డైరెక్ట్ కాల్ చేసి గిఫ్ట్ హ్యాంపర్ పంపించడం జరుగుతుంది. మొత్తం మీద జస్ట్ వింగ్స్ ఆధ్వర్యంలో ఏబిఎన్ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఇవాళ 10వ కార్యక్రమం, ఇది 10వ ఎపిసోడ్. ఇది దాదాపు 6 లక్షల మంది వరకు ఇప్పటివరకు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. తమ అమూల్యమైనటువంటి ఓటును వేసి నిర్ద్వందంగా తమ అభిప్రాయాలు వాళ్ళంతా కూడా ఏబిఎన్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఓటు స్టూడియోస్ రూపా. రైట్. థ్యాంక్ యూ శివప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్.